హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ నిన్నైతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు. అదేంటంటే తన పొలంలో పత్తి కోసుకొని వాళ్ళైతే కాటాకి వేసి నిన్నైతే వాళ్ళు అమ్మేసి వచ్చారు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే చూస్తున్నాం అనమాట. సో అందులో అయితే పల్లవి ప్రశాంత్ కొంతవరకు అయితే ఎమోషన్ కూడా అయ్యారనమాట. సో ఇది రెండవసారి మేము పత్తి అమ్మడము బిగ్ బాస్ ఉన్నప్పుడు ఒకసారి, సో ఇప్పుడు ఒకసారి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో జై జవాన్ జై కిసాన్, రైతు ఎప్పుడు రాజు అవ్వాలి అని అంటూ తను మళ్ళీ వచ్చినట్టు తగ్గేదిలే అని ఒక డైలాగ్ కూడా ఉపయోగించి తను స్టార్టింగ్ నుంచి పత్తి కోసిన తర్వాత ఆ కాటాకి ఎన్ని కేజీలు వచ్చాయన్నమాట ఆ పత్తి. అలానే అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొనుగోలు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర అక్కడ చాలామంది పల్లవి ప్రశాంత్కి అయితే అభిమానులు ఉన్నారనమాట. అన్న మేము మీకు ఖచ్చితంగా మేము ఓట్స్ వేస్తూ ఉన్నాము, మాకు ఆరోగ్యం బాగలేకున్నా సరే ఎప్పుడు మీకు తరచూ ఓట్స్ వేస్తూ ఉన్నాము, వేసాము కూడా, అందుకే మీరు గెలిచారు. సో తప్పకుండా మీరు ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, నువ్వు గెలిస్తే మేము గెలిచినంత ఫీలింగ్ మాకు వచ్చింది అని అంటూ అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పల్లెటూరు వాళ్ళు పల్లవి ప్రశాంత్ని ఇంట్లోకి మరీ పిలిచి మంచినీళ్ళు ఇచ్చి చాలా బాగా అయితే పలకరించారు. పల్లవి ప్రశాంత్ కూడా అడిగిన వాళ్ళందరూ కూడా సెల్ఫీలు ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా చాలా మంచిగా అయితే వాళ్ళనైతే స్వీకరించి మంచిగా అయితే మాట్లాడడం జరిగిందనమాట. వాళ్ళు మంచిగా ఇచ్చారు, తాగారు కూడాను. సో ఒక రకంగా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అందరూ కూడా చెప్పింది ఏంటంటే అతను ఇంకా రైతు పనులు చేయడు, సో అతను ఎప్పుడు ఒక యాక్టింగ్ అనే ఒక ఇదితో కావాలనేసి ఫేమస్ అయిపోయి వెళ్ళిపోయాడు అని అంటూ కొంతమంది అయితే అప్పుడే చెప్పారనమాట. దానికి భిన్నంగా అతను 50 లక్షలు గెలుచుకున్నా సరే, 35 lakhs రూపీస్ గెలుచుకున్నా సరే మళ్ళీ తన పొలం ట్రాక్టర్ తోలుకుంటూ పొలం పనులు చేసుకున్నాడు అంటే నిజంగా వెరీ గుడ్ పర్సన్ చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే తను ఏ విధంగా ఫేమస్ అయ్యాడు, పొలం పనులు చేసుకుంటూ ఫేమస్ అయ్యాడు. సో నేను అదే చేసుకుంటూ ఉంటాను అంటూ తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పాడు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు అనమాట. సో దాదాపు అయితే వాళ్ళ నాన్నగారు అలానే వాళ్ళ తమ్ముడు పల్లవి ప్రశాంత్ ముగ్గురు కూడా పత్తి తీసుకెళ్ళి మంచిగా అయితే అమ్ముకున్నారు అని అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో చూసినప్పుడు పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే పండగ చేసుకుంటూ ఉన్నారు. బ్యాడ్ కామెంట్స్ అంతా పెట్టారు కదా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు, వాడు అంతా ఫేక్ ఫార్మర్ అని చెప్పారు. మీరంతా చూడండి రా, మా అన్న జెన్యూన్ అతను, రియల్ అతను అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ అక్కడైతే అందరితో కూడా తన అభిమానులందరితో కూడా ముచ్చటించి సెల్ఫీలు ఇచ్చి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి తన స్వగ్రామానికి అయితే వెళ్ళాడు అని అయితే ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.